ఈ బుక్లో రాశాను నేను, శివుడే దేవాదేవుడే పుస్తకంలో. ఎన్ని పిచ్చి మాటలు, పిచ్చి కథలు ఇవన్నీ తలకెక్కించుకొని ఎంతమంది పిచ్చి దిగిపోద్ది రమణానంద గారు, పిచ్చి కల్పిత దిగిపోద్ది, కథల్లో జీవిస్తూ తలకెక్కించుకొని అదే దిగిపోద్ది, ఆధ్యాత్మికత అని తొందరపడదు, భావిస్తున్నారు. దిగిపోద్ది. వాల్మీకి రామాయణం మంద పట్ల తగ్గిపోద్ది. వారి అభిప్రాయం ఇలా ఉన్నది. అది ప్రపంచవ్యాప్తంగా వాల్మీకి రామాయణాన్ని మెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. భారతీయులు, హిందువులు సరే, అది మనందరికీ తెలిసినటువంటిదే. బ్రిటన్ మాజీ ప్రధానితో సహా ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా రామాయణాన్ని మెచ్చుకున్నారు. ఈయన ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు? ఈయన ఒక వివరణ ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. వాల్మీకి రామాయణంలో ఏ అంశాల వల్ల యువత భ్రష్టు పడుతూ ఉన్నారు? ఖచ్చితంగా సంజాయిషి ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. కోట్లాది మంది పవిత్ర గ్రంథంగా భావించేటటువంటి రామాయణం పట్ల ఈయన వైఖరి ఇదా? కరెక్ట్. నిన్న ఆయన ఒక కార్యక్రమం ఏదో చేస్తూ అందులో